అందరికీ నమస్కారం, నేను మీ రాఘవేంద్ర. ప్రెజెంట్ మనం NH 544D దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడైతే రోడ్ అయితే కొత్తగా వేశారు, చూడొచ్చు మీరు. ఇక్కడ నుంచి పామరాయి నుంచి మనకు రెడ్డిపల్లికి కనెక్టింగ్ రోడ్ అండి. ఇది అమరావతి ఎక్స్ప్రెస్ హైవేకి. మీకు ఎంతవరకు అయితే రోడ్ వేసారో అంతవరకు అయితే చూపిస్తాను. కొత్తగా మా ఛానల్ చూసినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేసి మా ఛానల్ నుంచి అన్ని వీడియోస్ నోటిఫికేషన్ వస్తాయి. అంజన్ కూడా ఇచ్చినాడు. ఈ వీడియోని స్కిప్ చేయకుండా టోటల్గా అయితే చూడండి, మీకు మొత్తం అంతా చూపిస్తాను. ఎంతవరకు అయితే ఈ రోడ్ వేస్తారో అంతవరకు అయితే చూద్దాం. ఓకే, కొత్తగా మా ఛానల్ చూసినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మా ఛానల్ నుంచి అన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. NH 544D మనం ప్రెసెంట్ అయితే లింక్ రోడ్ దగ్గర అయితే ఉన్నాం. అంటే హైదరాబాద్ బెంగళూరు హైవే నుంచి తాడిపత్రి హైవేకి, అంటే నెల్లూరు అమరావతికి కనెక్ట్ అయ్యే రోడ్కి అయితే మనం లింక్ రోడ్ అయితే ఉన్నాము. ఇది కూడా మాక్సిమం 6 లైన్కి అయితే రెడీగా అయితే ఉంటుంది, కానీ 4 లైన్ అయితే వేస్తున్నారు. మధ్యలో అంతా ప్లేస్ అయితే పెట్టేశారండి, ఖాళీ ప్లేస్ అయితే పెడుతున్నారు ప్రెసెంట్ కి. ఇదిగోండి ప్రెసెంట్ అయితే రెడీగా అయితే ఉంది. ఇది దాదాపు 10 కిలోమీటర్స్, నియర్లీ 10 కిలోమీటర్స్ అయితే ఉంటుందండి. రోడ్ అంతా కూడా మనకు పామరాయికి అయితే బయటికి దగ్గరగా అయితే రోడ్ అయితే కనెక్టింగ్ అయితే చేశారు. ఇక్కడ నుండి మనం అయితే రెడ్డిపల్లి వరకు వెళ్ళాము. నేను వచ్చేసి దీన్ని 2 పార్ట్స్ అయితే చేస్తున్నాను. దీని అయితే 2 పార్ట్స్ అయితే చేస్తున్నాను. సెంట్రల్ యూనివర్సిటీకి పోయే రూట్ వరకు అయితే సైడ్ కి వెళ్తున్న పార్ట్, మళ్ళీ అక్కడ నుంచి 6 లైన్ రోడ్ తోనే వేస్తున్నారు. పార్ట్ అయితే చేస్తున్నారు. దగ్గర సెంట్రల్ యూనివర్సిటీ పోయే రూట్ వరకు అయితే నేను చేస్తున్నా. లాస్ట్ టైం మనం పోయినప్పుడు అక్కడ అంతా కూడా నీట్ గా అయితే లేదు. ఇప్పుడు చాలా సర్వీస్ సోర్స్ గానీ బీటీ రోడ్ అయితే వేశారు. ఆల్రెడీగా నేను 2 టైమ్స్ అయితే ఈ రోడ్ వర్క్ సంబంధించి వీడియో మీరు వెళ్ళి చూడొచ్చు. లాస్ట్ టైం కి ఎంత తేడా ఉంది చేస్తున్నారు. చాలా డౌన్ లో ఉంది, చాలా అంటే చాలా డౌన్ లో ఉంది. అట్లాంటిది చాలా హైట్ వరకు అయితే చూడండి, చూడొచ్చు. ఆ పొలం కి లెవెల్ గా అయితే ఉంది. ఇది మెయిన్ చాలా హైట్ అయితే అయింది. హైదరాబాద్ మనమైతే లాస్ట్ టైం చెట్టు అయితే చూపించాము. చెట్టు దగ్గర వీడియో అయితే తీసాము. ఆ చెట్టు దగ్గర అయితే వెళ్తున్నాము. ఆ చెట్టు దగ్గర నుంచి మనం గుత్తి అలాగే శ్రీరామ్ ఆటో విజయవాడ అక్కడికైతే వెళ్ళడానికి అమరావతి నెల్లూరు ఉంటుంది. ఇక్కడంతా కూడా మనం లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇదంతా రెడీ అయ్యింది. ఇదంతా కూడా రెడీ అయిపోయింది. మనకి ఈ లెవెల్ కి ఉండేది దానికంటే హైట్ అయింది. చూడొచ్చు, మళ్ళీ వెళ్ళిపోవచ్చు. కనెక్ట్ చేస్తున్నారంతా. ఇక్కడంతా చూడొచ్చు, ఇక్కడంతా వాటర్ అనేది దారి అయితే మళ్ళీ చూడండి పక్కనకి వేస్తున్నారు. ఇక్కడంతా కూడా మీకు చూపిస్తాను. వాటర్ చూడండి, వాటర్ ఆ బ్రిడ్జ్ కింద వాటర్ ఎంతవరకు ఉందని చూడండి. వాటర్ అంతా పడిపోయింది మొత్తం అంతా కూడా. చూడండి, వాటర్ అంతా కూడా పక్కనకి మళ్ళీ ఇచ్చినారు. ఇక్కడంతా కూడా బ్రిడ్జ్ వేస్తున్నారు. కనెక్షన్ అంతా కూడా బ్రిడ్జ్ అయితే వేస్తున్నారు. చూడండి, కాలువ సైడ్ డ్రైనేజ్ అంతా కూడా రెడీ చేసుకుంటూ అయితే వెళ్తున్నారండి మొత్తం అంతా. ఇంకా పైన అంతా కూడా మనకు వర్క్ అయితే అవుతుంది. చేయండి జాగ్రత్తది, మట్టి అంతా వేసి చేస్తున్నారు. ఇంకా రోడ్ వర్క్ మాత్రం చాలా మటుకు అయిపోయిందండి. దాదాపు 60 to 70% వరకు కంప్లీట్ అయిపోయింది అని చెప్పి అంటున్నారు. ఇంకా కొంచెం వర్క్ అయితే బ్యాలెన్స్ అయితే ఉంది. మనకి ఆ రెడ్డిపల్లి సైడ్ వచ్చేసి హైవే కనెక్టింగ్ చూడండి. ఇక్కడ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది. అది కూడా నీట్ గా ఇస్తాము. సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి వీడియో. చూడండి ఎంత హైట్ అయింది మీరు గమనిస్తున్నారా. ఇప్పుడు లాస్ట్ టైం దానికి దీనికి ఎంత తేడా ఉందో మీకు చేశారు. ఇక్కడ లెవెల్ కి అంతా కడ్డీలన్నీ కూడా పాతారు. చూడండి, కనెక్ట్ అయితే అవుతుందండి. ఇక్కడ మళ్ళీ ఇక్కడ అయితే మళ్ళీ బ్రిడ్జ్ అయితే వస్తుంది. ఇక్కడ నుంచి సిమెంట్ బీడర్స్ అనేవి కూడా పెట్టుకుంటూ అయితే వెళ్ళారు. వర్క్ అయితే చాలా ఫాస్ట్ గా అవుతుందండి. ఇక్కడ చాలా ఫాస్ట్ గా అయితే వర్క్ అయితే చేస్తున్నారు, కంప్లీట్ చేస్తున్నారు. ఎక్కడ కూడా డిలే అయితే చేయడం లేదు. ఇక్కడ మొత్తం అంతా కూడా కంప్లీట్ చేస్తున్నారు. చూస్తున్నారుగా సిమెంట్ బీడర్స్ అన్ని పెట్టారు. చూడండి, బీడర్స్ అన్ని కూడా ఇవి లాస్ట్ పెట్టింది లేదు. ఇవన్నీ
పిల్లర్స్ ఒకటే వేశారు. చూడొచ్చు పిల్లర్స్ ఐరన్ సిమెంట్ గిడ్డర్స్ కూడా పెట్టారు. లాస్ట్ టైం మనమైతే పెట్టాం, గిడ్డర్స్ పెట్టినది మనం తీసాను. ఇంకా కాబట్టి కంప్లీట్ అయితే కాలేదు పూర్తిగా. ఇదైతే వన్ సైడ్ అయితే అయిపోతుంది టోటల్ గా. వన్ సైడ్ అయితే మాక్సిమం అయితే పెట్టేశారు. మీరు కూడా చూడండి, ఇక్కడ వన్ సైడ్ అయితే మాక్సిమం పెట్టేశారు. ఇక్కడ అంతా ఎక్కువ హైవే వెహికల్స్, హైవే కాబట్టి ఎక్కువ హెవీ వెహికల్స్ తిరుగుతాయి కాబట్టి ఇక్కడ 4 గ్రిడ్డర్స్ అయితే పెట్టారు. మనకి ఇక్కడ టోక్లా దగ్గర మాక్సిమం 3 గ్రిడ్డర్స్ అయితే పెట్టారు. హెవీ వెహికల్స్ అనేవి తక్కువ వెళ్తాయి కాబట్టి, ఇక్కడ అన్ని కూడా హెవీ వెహికల్స్ వెళ్తాయి కాబట్టి మనకి ఇక్కడ టైమింగ్ కూడా చాలా మటుకు సేవ్ అవుతుందండి. హైదరాబాద్ టు డైరెక్ట్గా వాళ్ళు విజయవాడ, అమరావతి ఇట్లా వెళ్ళాలనుకున్న వాళ్ళు ఊరు బయట నుంచే వాళ్ళు వెళ్ళిపోవచ్చు బయటికి డైరెక్ట్గా అక్కడికి. లేదంటే అనంతపూర్లో టౌన్లోకి వచ్చి టౌన్లో నుంచి వెళ్ళాల్సి ఉంటుంది. అట్లా లేకోకుండా మనకు బయట పక్కనే వీళ్ళు రింగ్ రోడ్ అనేది వేయడం వల్ల మనకు టైం అనేది చాలా సేవ్ అవుతుంది. అలాగే ట్రాఫిక్ కూడా చాలా మటుకు తగ్గుతుంది. చూడండి మళ్ళీ ఇక్కడ నుంచి చూస్తే కనుక మీకు ఇక్కడంతా కూడా వర్క్ అనేది సుమారుగా అయితే అయిపోయిందండి. ఇక్కడంతా కూడా మ్యాక్సిమం అంతా కంకర్ అంతా వేసి లెవెల్ అయితే చేసేసారు. ఇంకా ఇక్కడ చూడండి అంతా కూడా కంకర్ అంతా వేసి లెవెల్ అయితే చేసి పెట్టేశారు. అంటే రోడ్ రోలర్తో నీట్గా లెవెల్ అయితే చేసి పెట్టేశారు. ఇంకా అయితే ఇక్కడ రోడ్ అయితే వేయలేదు. మన అడ్డా అంటే మనము ఎక్కువ వచ్చినది ఆ రూట్లో వస్తా ఉంటుంది. కొంచెం సైడ్కి అయితే వెళ్దాం. ఇక్కడ క్రికెట్ ఆడుతున్నారు చూడండి వీళ్ళంతా. ఇక్కడంతా వీళ్ళంతా కూడా ఈరోజు సండే కదండి, క్రికెట్ అయితే ఆడుతున్నారు. చూడొచ్చు మీరు కూడా, అంతా వర్కర్స్ అందరూ క్రికెట్ అయితే ఆడుతున్నారు. అవి సిమెంట్ గ్రిడ్డర్స్ అన్ని కూడా ఇక్కడైతే పెట్టండి. ఇక్కడ నుంచి ఆ బ్రిడ్జ్ మీద ఆ పిల్లర్స్ మీద అయితే పెట్టుకుంటూ అయితే వస్తున్నారు. ఇక్కడ వరకు అంతా కూడా ఇంకా కంకర అయితే ఉంది. దీని తర్వాత మనకు ఇక్కడ కొంచెం నుంచి స్టార్ట్ అవుతుంది చూడండి. ఇక్కడ అంతా కూడా ఇక్కడ వరకు అయితే రోడ్ అయితే వేసేసారు. ఇంకేదంతా కూడా బాగుంది చూడొచ్చు మీరు. ఇక్కడ నుంచి ఆ చెట్టు మనం ముందు నుంచి వీడియోస్ అయితే మనం అక్కడ నుంచి తీసుకుంటూ అయితే వెళ్తా అంటే ఇక్కడంతా కూడా వర్క్ అయితే కంప్లీట్ ఏం లేదు. అంటే రోడ్ వర్క్ కానీ ఏదే కానీ కంప్లీట్ ఏం లేదు. నేను జస్ట్ ఒకటి మట్టి అంతా వేసేసి లెవెల్ అయితే చేసిండ్రి ఈ చెట్టు దగ్గర నుంచి మనకి పామరాయి వరకు. ఇప్పుడు అదంతా కూడా వర్క్ అయితే మ్యాక్సిమం అయితే కంప్లీట్ అయిపోయిందండి. లాస్ట్ టైం చూసిన దానికి ఇప్పటికి. ఇక్కడ నుంచి మనం వెళ్తే కన్నా గుత్తి రోడ్ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మనకి గుత్తి రోడ్లోకి మనం తడకలేరు బ్రిడ్జికి అయితే వెళ్తామండి. ఈ రూట్లో వెళ్ళినామంటే ఇంక ఇలాగే స్ట్రైట్గా వెళ్ళామంటే రెడ్డిపల్లి తర్వాత సెంట్రల్ యూనివర్సిటీకి పోయే రూట్ అంతా కూడా వస్తుంది. మనమైతే సెంట్రల్ యూనివర్సిటీకి అయితే వెళ్దామండి ఇప్పుడు ప్రజెంట్. ఓకే అండి, ఫస్ట్ పార్ట్ కింద మీకు రెడ్డిపల్లి ఇది అంతా చూపించడం లేదు. ఫస్ట్ పార్ట్ వచ్చేసి మనకు పామరాయి నుంచి ఇక్కడ వరకు అయితే చూపిస్తున్నాను. సెకండ్ పార్ట్లో మీకు రెడ్డిపల్లి నుంచి ఇక్కడ వరకు అయితే అప్డేట్ అయితే ఇస్తాను. ప్రజెంట్ అయితే సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్ళాలి కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. అందుకని ఫస్ట్ పార్ట్లో మీకు రెడ్డిపల్లి వరకు అయితే వెళ్ళడం లేదు. సెకండ్ పార్ట్లో అయితే చూపిస్తాను. ఇప్పుడైతే మనము కొంచెం దూరం వరకు అయితే వెళ్తున్నాం. అంటే మనం సెంట్రల్ యూనివర్సిటీ పోయే రూట్ అయితే చూపిస్తాం మీకు. ఇక్కడ మీరు చూసారు కదా, ఇట్లాంటి బ్రిడ్జెస్ అయితే చాలా అయితే ఉన్నాయండి. దాదాపు 20 పైగా బ్రిడ్జెస్ అయితే ఉన్నాయి ఇట్లాంటివి. అంటే పల్లెటూర్లు మధ్యలో వస్తున్నాయి కాబట్టి దాని కింద మనకు పాస్ అయ్యేదానికంతా కూడా చేసుకుంటూ అయితే వెళ్తున్నారు. కాబట్టి మనకి బ్రిడ్జెస్ అనేది వస్తున్నాయి, చాలా బ్రిడ్జెస్ అయితే వస్తున్నాయి ఇట్లాంటివి. ఎందుకంటే ఇక్కడ దాదాపు చాలా పల్లెటూర్లకి కనెక్టింగ్ కూడా వేయాలి కాబట్టి మనకి ఇట్లా వస్తుంది. ఇక్కడ వీళ్ళు చూడొచ్చు NHAI అని చెప్పేసి లోగో కూడా వేశారు వాళ్ళు ఆ బ్రిడ్జికి. అసలుకి నీట్గా చాలా మటుకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తొందరగా అయితే చేస్తున్నారు వర్క్ అంతా కూడా. ఇక్కడ మట్టి అంతా కూడా లెవెల్ వేస్తున్నారు చూడండి. ఇక్కడ ప్రొక్లైనర్ తర్వాత వచ్చేసి రోడ్డు చిన్న
రోడ్ రోలర్ ఉంది, అది కూడా మీకు చూపిస్తా చూడండి. చిన్నదంటే చిన్న దాంట్లో చేస్తుంది అది రోడ్ రోలర్. ఇదంతా కూడా మట్టి అనేది లెవెల్ అయితే చేస్తుంది. ఇక్కడ నుంచి మనము సెంట్రల్ యూనివర్సిటీకి పోయే రూట్ వరకు అయితే వెళ్తున్నాము. ఈ పార్ట్లో అయితే వెళ్తున్నా. సెంట్రల్ యూనివర్సిటీ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఫేజ్ 1 ఆల్రెడీగా క్లాసెస్ కూడా స్టార్ట్ అయినాయి. ఇంకా కొంచెం బ్యాలెన్స్ అయితే ఉంది. అది డిసెంబర్కి అంతా కంప్లీట్ అవుతుందంట. అది కూడా మీకు అప్డేట్ అనేది ఇస్తాను. సెంట్రల్ యూనివర్సిటీ ఇంకొకసారి అప్డేట్ అనేది ఇస్తాను, ఎంతవరకు కంప్లీట్ అయిపోయినా ఏందని చెప్పేసి మీకు అది కూడా అప్డేట్ అనేది ఇస్తాను. చూడండి, ఇంకా చూడొచ్చు మ్యాక్సిమం సిమెంట్ గ్రిడ్డర్స్ అన్ని కూడా పెట్టేశారు. ఇక్కడ కంప్లీట్ అయితే అయిపోయింది. ఇక్కడ వర్క్ కొంచెం అయితే ఉంది. 2 బ్రిడ్జ్లు అయితే వస్తున్నాయి, మధ్యలో అయితే గ్యాప్ అనేది వస్తుంది. ఇదంతా కూడా దాన్ని దాటిన తర్వాత మనకు ఇక్కడ చూడండి మొత్తం అంతా మ్యాక్సిమం ఇక్కడ సర్వీస్ రోడ్తో సహా కంప్లీట్ అయితే అయిపోయింది. డ్రైనేజ్ సిస్టమ్ కానీ అంతా కూడా ఒకటేసారి వీళ్ళ హద్దు వరకు NHAIకి సంబంధించిన హద్దు వరకు అయితే వీళ్ళు వేసేశారు. ఇక్కడ నుంచి మనం చూస్తే మీకు ఐడియా వస్తుందండి. సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చేసి మనం కొంచెం ముందుకు వెళ్ళేసి లెఫ్ట్కి వెళ్ళామంటే మనం సెంట్రల్ యూనివర్సిటీకి అయితే వెళ్తాం. ప్రెసెంట్ అయితే ఇది అప్డేట్. మరో వీడియోతో మరి కలుస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. బాయ్, జై హింద్.